సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఈ మధ్య దేశ ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విజయాల్లో కీలక పాత్ర పోషించి కేవలం స్క్రీన్ హీరోనే కాదు రియల్ హీరో కూడా అని నిరూపించుకోబడ్డ పవన్ కళ్యాణ్ రాజకీయ వేడి నుంచి బయటపడి తన అభిమానులను సంతోషపెట్టే కార్యక్రమంలో తల మున్కలై ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హిందీలో సూపర్ హిట్ అయిన ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడిలా కనిపించనున్నాడు. ఈ సంగతి ఆనందించదగ్గదే. అయినా ఈ సినిమాకి సంబంధించి పవన్ పాత్రకు సంబంధించి కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి. గోపాల గోపాల చిత్రానికి సంబంధించి ప్రధానంగా రెండు శంకలు వినిపిస్తున్నాయి. అవేమంటే, ఒకటి పవన్ దేవుడిగా నటించడం, రెండు సినిమాలో పవన్ పాత్ర నిడివి తక్కువగా ఉండటం. మొదటి విషయానికి వస్తే, ప్రస్తుత తరం తెలుగు స్టార్ హీరోల్లో దేవుడిగా నటించిన వాళ్ళు ఎవరూ కూడా రాణించలేదని, అందుకు నిదర్శనంగా కృష్ణార్జున సినిమాలో నాగార్జున, చిరంజీవి మంజునాథ, బాలకృష్ణ రామరాజ్యం, పాండురంగ మహత్యం తదితర సినిమాలను చూపిస్తున్నారు. ఇప్పుడు అదే ఫలితం పవన్ విషయంలో కూడా జరుగుతుందేమో అని అనుమానపడుతున్నారు. దీనిని కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్. పవన్ ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. అందులోనూ ఈ సినిమాలో నిజమైన కృష్ణుడిలా పౌరాణిక వేషధారంలో కనిపించడు. బయట ఎలా కనిపిస్తాడో అలానే కనిపిస్తాడు. తన ఒరిజినల్ మనస్తత్వం ఏదైతే ఉందో సౌమ్యంగా ఉండటం, దానినే ఆభరణంగా వేసుకుని ఈ సినిమాలో కనిపించనున్నాడు. సో పవన్ నటించాల్సిన అవసరం లేదు, జస్ట్ బిహేవ్ చేస్తే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక రెండో విషయానికి వస్తే, సినిమాలో పవన్ 30 నిమిషాలు మాత్రమే కనిపించనున్నాడు. ఈ విషయం పవన్ అభిమానులను ఎక్కడ అప్సెట్ చేస్తుందో అని నిడివిపించడానికి చిత్ర రూపకర్తలు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కానీ పవన్ ఒరిజినల్ చూసి నిడివిపించాల్సిన అవసరం లేదని, ఆ 30 నిమిషాల మ్యాజిక్ సరిపోతుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. పవన్ ఈ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే సినిమాలో ఆ పాత్ర రెండో సగంలో వస్తుంది. అప్పటి వరకు పవన్ ఎప్పుడు వస్తాడు అనే ఉత్సుకత ఉంటుంది. కనిపించాక ఆ కృష్ణుడు చేసే మ్యాజిక్ తప్పక అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిందీ సినిమాను చూస్తూ అక్షయ్ కుమార్ పాత్రలో పవన్ ఊహించుకుంటుంటే ఒక స్వీట్ వైబ్రేషన్ మనసులో కలుగుతుంది. పవన్ ఆ పాత్రలో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అని నమ్మకం ఏర్పడుతుంది. ఈ విషయాల ఆధారంగా ఒక అంశాన్ని బలంగా నిర్ధారించుకోవచ్చు. పవన్ వైపు నుండి అయితే సినిమాకు ఎటువంటి నష్టము కలిగే అవకాశం లేదు అని. అంటే మిగిలిన గంటన్నర సినిమాను వెంకటేష్ బాబు, దర్శకుడు డాలీ ఎలా నడిపిస్తారు అన్నదే ఇక్కడ కీలకమని అర్థమవుతుంది. అంటే పవన్ వచ్చే వరకు ఆసక్తిగా నడిపించగలిగితే ఆయన వచ్చాక రాకెట్లా సినిమాను ఆకాశంలోకి తీసుకెళ్లిపోతాడు. అలా జరగలేదు అంటే తన చరిష్మాతో ఈ సినిమాని గట్టును పడేసి నిర్మాతలను రక్షించగలుగుతాడు. చూద్దాం పవన్ ఇచ్చిన అవకాశాన్ని వెంకీ ఏ రేంజ్ లో ఉపయోగించుకుంటారో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.